భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు నిరసన సెగ తగిలింది. చర్ల సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నేతలు సమస్యలు చెప్పుకున్నారు. పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని, ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పనుల్లో జాప్యం చేయటాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఊరు బండ్ల కరెక్ట్లో 56 లక్షలు వచ్చింది. అప్పుడు నీళ్ళ ట్యాపులు కూడా లేవు వాళ్ళకి. అలాగే కరెంట్ కూడా 4 గంటలు వస్తాను. రైతులకు ఇచ్చే కరెంట్ కూడా గతంలో ఉచిత కరెంట్ అసలు పట్టించుకోవట్లేదు. అప్పుడు కూడా మాకు ఊరు బండ్ల కరెక్ట్లో 56 లక్షలు వచ్చింది. అప్పుడు నీళ్ళ ట్యాపులు కూడా లేవు వాళ్ళకి.